హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. మేడం, నెక్స్ట్ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఉగాది నుంచి? వీళ్ళు చాలా అదృష్టవంతులు. చాలా అదృష్టం. ఎందుకంటే లాస్ట్ సంవత్సరం అంతా చాలా సఫర్ అయి ఉండాలి కొంతవరకు. అంటే నేను ఎప్పుడు చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్గా మనం చెప్పాలి అంటే అష్టమ శని అనేది వెళ్ళిపోయింది కనుక వెళ్ళిపోయింది. టు అ సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే గురు పొజిషన్ చాలా బాగుంది. ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ తీసుకోలేని ఒక పరిస్థితి. ఎందుకంటే కుటుంబంలో యాంగ్జైటీ, ప్రెషరు, వేరే వ్యక్తుల దగ్గర నుంచి ప్రెషరు బోళ్ళని ఉంటాయి. వీళ్ళకి సూచన ఏంటంటే అప్పులు ఇస్తే ఈ టైంలో వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరిని అప్పులు, ఎందుకంటే ఎవరికైనా సరే ఫైనాన్షియల్ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పటికైనా ఫైనాన్సెస్ మెయిన్ ఇప్పుడు ఈ కాలం. చాలా వరకు అంటే వాళ్ళు ఇంకా వేరేం లేదు. దాని మూలాన్ని యాంగ్జైటీ కాకుండాను ఎక్కడికి ఆల్మోస్ట్ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. మనం చూసాము అంటే ఈ కాల పరిస్థితి చూసాము అంటే దానికి చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ పియర్ ప్రెషర్ ఇవన్నీ తగ్గుతాయి. కెరీర్ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము అంటే 7th and 9th సో పార్ట్నర్కి, ఎస్పెషల్లీ మనం బిజినెస్ పార్ట్నర్కి బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు ఎక్కువ చేసే బిజినెస్లో ఎక్కువ బిజినెస్ చేసి మన్నన అంటే అందరూ గుడ్ రివ్యూస్ అంటాం మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. సో మంచి రివ్యూస్ పొందే ఒక ఛాన్స్ కింద, ఒక ఇయర్ కింద మనం తీసుకోవచ్చు. నేను అన్నట్టు వీళ్ళు చాలా చాలా లక్కీ పీపుల్. ఈ సంవత్సరం ఆపర్చునిటీస్ వస్తాయి, అది తీసుకోగలుగుతారు. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పిన మాట కొంతవరకు వింటారు. అందరూ వినేస్తారు అని నేను చెప్పను, కొంతవరకు వింటారు. అండ్ ఆల్సో వాళ్ళు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వాళ్ళని సెటిల్ చేయడానికి వీళ్ళు ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ మే అన్నమాట. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మనం ఎప్పుడు చెప్పేది రుద్రాభిషేకం సోమవారం చేసుకోవడం. అలాగే ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి సోమవారం రోజు కొంచెం పెరుగు అన్నం పెట్టడం మంచిది. ఎందుకంటే కడుపు చలవ అంటాం. అలాగే బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొన్ని ప్లానెట్స్ అనేవి శాంత అవుతాయి. అలాగే ఏంటంటే మన ఇంట్లో ఉన్న చీమలకు కూడా ఏమైనా ఆహారం పెడితే మనం ఎప్పటికైనా కుజుడు, రాహు కొంచెం శాంతించేవి అని చెప్తూ ఉంటాం. తప్పక వీళ్ళకి కూడా ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆఫ్టర్ జూన్. ఓకే, ఆఫ్టర్ జూన్.